బీరాలుపోయిన పాకిస్తాన్ క్రికెట్ టీం చివరికి తల వంచింది. ఆసియా కప్ను బాయ్కాట్ చేస్తామంటూ బెదిరించి చివరికి సరెండర్ అయింది. వినేది లేదు, మేం చెప్పిందే చేయాలంటూ బిల్డప్ ఇచ్చి ఐసీసీ ఇచ్చిన షాక్కు గుడ్లు తేలేసి క్రికెట్ కిట్ పట్టుకుని చెలో అంటూ స్టేడియంకు బయలుదేరింది. టైం ప్లీజ్ అంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డును బతిమిలాడుకుంది. యూఏఈతో మ్యాచ్కు ముందు హైడ్రామా క్రియేట్ చేసింది పాకిస్తాన్ టీం. 3 రోజుల క్రితం జరిగిన మ్యాచ్ తర్వాత ఇండియన్ టీం షేక్ హ్యాండ్ ఇవ్వలేదని పాక్ టీం అలిగింది. ఈ విషయంలో క్షమాపణ చెప్పాలని, అలాగే రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ను ఈ మ్యాచ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. సరిగ్గా మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు హోటల్లోనే కూర్చొని డ్రామా చేసింది. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే ఆసియా కప్నే బహిష్కరిస్తామంటూ బిల్డప్ ఇచ్చింది. అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్చల మీద చర్చలు చేసింది. పాకిస్తాన్ బెదిరింపులు ఉడత ఊపులుగా మిగిలిపోయాయి. పాక్ టీం బెదిరింపులకు ఐసీసీ తలొగ్గలేదు. పోస్ట్ మ్యాచ్ షేక్ హ్యాండ్ విషయంలో సారీ చెప్పేది లేదు, రెఫరీని కూడా మార్చేది లేదని తేల్చి చెప్పేసింది. ఐసీసీ స్ట్రాంగ్ కౌంటర్కు బిత్తరపోయిన పాక్ టీం మారు మాట్లాడకుండా క్రికెట్ కిట్లు పట్టుకుని స్టేడియంకు బయలుదేరింది. 1 గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభించాలంటూ బ్రతిమలాడుకుంది.